మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జైత్యాల జిల్లా ధర్మపురి మండలం దొనూరు గ్రామంలోని హై స్కూల్లో అయితే ఘోరం జరిగింది. ఉపాధ్యాయుడిపై అయితే దాడి చేయడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. ఆపడానికి ప్రయత్నిస్తే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పై కూడా దాడి చేయడం జరిగింది. మనం అయితే మిగిలిన వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. నా పేరు కాశెట్ రమేష్. నేను ఎజిటి ఎంపీపీఎస్ దోనూరు నందు టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, విద్యాశాఖ ఆదేశాల మేరకు పీటీఎం సమావేశం నిర్వహిస్తున్నాం. పీటీఎం సమావేశంకు విలేజ్ లో ఉన్న తల్లిదండ్రులు, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అందరితో ఈ రోజు హై స్కూల్ పిఎస్ అందరం కలిసి హై స్కూల్ ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత సమావేశంలో ఈ ఇయర్ ఎట్లా కార్యాచరణ చేయాలి, బడిబాట కార్యక్రమం ఎట్లా నిర్వర్తించాలి అనే ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్న సందర్భంలో ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత గ్రూప్ ఫోటో దిగుదామని స్టేజ్ ఎక్కిన తర్వాత మహేష్ అనే వ్యక్తి, ఎస్జిటి మహేష్, ఆయన జెడ్పీహెచ్ఎస్ దోనూరు నందు ఎస్జిటిగా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అతను అకారణంగా అసలు అక్కడ నేను అతను సంభాషించింది లేదు, మాట్లాడింది లేదు. అకారణంగా నా మీద వెనుక దాడి చేయడం జరిగింది. నన్ను నెట్టేసి కింద పడేసి నా మీద దాడి చేయడం జరిగింది. సో వెంటనే నేను కూడా అక్కడ దానికి రియాక్ట్ కావచ్చు, కానీ అది ఒక పాఠశాల, పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే మనం విద్యా బుద్ధులు నేర్పరిచిన వాళ్ళ మనం కొట్లాడుకుంటే మనం ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకోసమే నేను అతని మీదకి ఏం దానికి నేను ప్రతిచర్య చేయలేదు. వెంటనే ఎంఈఓ గారు అక్కడనే ఉన్నారు. ఎంఈఓ గారు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ మేడం చేతి కూడా ఇట్లా మెలకలు దింపిండు. ఆ చేతి కూడా మేడం విరిగిపోయింది. ఇవాళ చాలా బాధ అనిపించింది. ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఎంఈఓ అధికారం చూడకుండా అతను మానసికంగా మరి ఎలా చేసిండో అర్థం కాలేదు. గతంలో కూడా అతని మీద జిల్లా విద్యాశాఖ అధికారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం అప్పుడు అదే విధంగా దుర్భాషలు ఆడి పిల్లల్ని తీసుకుని వెళ్తుంటే, కంప్యూటర్ల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తుంటే దుర్భాష పిల్లల ముందటనే నానా బూతులు తిట్టిండు. కానీ అది ఓపికతో భరించిన. కానీ అప్పుడు ఇది విచక్షణ అంత కోల్పోయి ఏదో ఆయన తిట్టుకుంటూ ఇష్టం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జరిగిన వెంటనే ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఒక పిల్లలకు నష్టం. ఎందుకంటే చాలా సార్లు పిల్లలు కూడా కులం పేరుతో దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కూడా పేరెంట్స్ కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వకు మరి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నా, ఇతని పైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇది నాణ్యమైన విద్యను, ఒక మంచి వాతావరణ పాఠశాల ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఉపాధ్యాయుల పైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్నప్పుడే, ఎందుకంటే దోనూరు ప్రాథమిక పాఠశాల జిల్లాలో ది బెస్ట్ స్కూల్. ఎందుకంటే 20 ఉన్న స్ట్రెంత్ ఇవాళ 150 దాకా విద్యార్థుల సంఖ్య. సింగిల్ టీచర్ స్కూల్, సింగిల్ టీచర్ నుండి ఇంత చేసిన ఒక క్రమశిక్షణగా, ఒక నైతిక విలువలు పాటిస్తూ నడుపుతున్న పాఠశాల. అలాంటి పాఠశాలలో ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు చేయడం ఉపాధ్యాయ వృత్తికే ఇది ఒక కలంకం. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఎట్లా సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎస్, మండల విద్యాశాఖ అధికారి గారు కూడా అక్కడనే ఉన్నారు. తాటి ఉపాధ్యాయులు అందరం కలిసి ఈ రోజు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి గారి చేతి కూడా విరగడం జరిగింది. ఎందుకంటే మెలికలు పెట్టి ఇట్లా అంటే అంత విచక్షణ కోల్పోయినాడు. నా మీద కూడా దాడి చేసి చెంపల మీద కొట్టిండు. తర్వాత వీపులా తగిలినాయి. కానీ నేను రియాక్ట్ కాలేదు, ఎందుకంటే అది ఒక పాఠశాల, అక్కడ కావద్దనే ఉద్దేశంలో నేను డైరెక్ట్ ఎస్ఐ గారికి వచ్చి విషయం చెప్పినాను. సార్ కూడా కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి కూడా గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సార్ కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వారు కూడా చెప్పడం జరిగింది. అంటే సార్, గత ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఇదే మొదటిసారా వెలుగులోకి రాలేదా? గతంలో చాలా సార్లు అసలు ఆయన 2018లో ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద దాడి చేస్తే అతన్ని డిప్యుటేషన్ పంపినాం. జెడ్పీహెచ్ఎస్ ధర్మపురికి డిప్యుటేషన్ ఇచ్చారు. జెడ్పీహెచ్ఎస్ తీగల ధర్మారం, ఎంపీపీఎస్ తీగల ధర్మారం, ఇలా రకరకాల సంవత్సరకు పాఠశాలను ఆయన డిప్యుటేషన్ పంపుతారు. అసలు అలా ఇట్లా ప్రవర్తిస్తుండు కాబట్టి. కానీ ఈ సంవత్సరం నుంచి, గత సంవత్సరం నుంచి ఇక్కడ దోనూరులో ఇస్తున్నాడు. అతను అన్ని ఊహించుకొని మా మీద దాడి చేయడం జరిగింది సార్. ఇతని మీద చాలా సార్లు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల దగ్గర టీచర్లతో కూడా దుర్భాషలు ఆడినట్టు, ప్రవర్తించినట్టు చాలా సార్లు కంప్లైంట్లు కూడా ఉన్నాయి. అంటే దాడికి గల ఏమన్నా కారణం ఉందా? ఎస్, అదే కారణం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే గత ఏప్రిల్ 20 నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ నిర్వహిస్తున్నప్పుడు దుర్భాషలు ఆడడం జరిగింది. పిల్లల ముందటనే మాట్లాడరని ఆ పదాలు, బ్యాడ్ వర్డ్స్ వాడడం జరిగింది. ఆ పదాలు వాడితే కొంచెం బాధ అనిపించి నేను డిఓ గారికి సమాచారం ఇవ్వడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఓ గారు కూడా మండల విద్యాశాఖ అధికారి గారిని రిపోర్ట్ చేయమని విచారణ అధికారిగా నియమించి విచారణ తీసుకోవడం జరిగింది.
దాన్ని మనసులో పెట్టుకొని ఆ లాస్ట్ వర్కింగ్ డే అయిన తర్వాత ఇవాళ స్కూల్లో ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ ఈ సమావేశంలో అతను ఈ విధంగా ప్రవర్తించిండని నాకు అనిపిస్తున్నది. అయితే జైత్యాల జిల్లా ధర్మపురి మండలం దొనూరు గ్రామంలోని హై స్కూల్లో అయితే ఈ దాడి జరిగింది. అయితే ఒక ఉపాధ్యాయుడు అదే స్కూల్లో పనిచేస్తున్న హెచ్జిటి ఉపాధ్యాయుడు అయితే కాశెట్టి రమేష్ అనే ఉపాధ్యాయుడిపై అయితే దాడి చేయడం జరిగింది. ఈ దాడి అయితే ఈ రోజు జరిగింది. దాడి ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఎంఈఓ గారు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిపై కూడా దాడి చేయడం అయితే జరిగింది.